ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా మెంతికూర అంటే గనక చాలా రుచికరంగా ఉంటుంది. రకరకాల వాటిల్లో వేస్తూ ఉంటాం, కానీ ఇలా దాన్నే కూరగా వండుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? మెంతికూర లైట్ చేదుగా అనిపిస్తుంది. ఈ చేదు వల్ల అసలు ఉప్పు లేడు కొద్దిగా కూడా తెలియదు. అందుకే న్యాచురోపతి విధానంలో ఉప్పు లేకుండా వండుకునేటప్పుడు మెంతికూర ఎందులో వాడినా అది ఉప్పు లేనట్టుగా అనిపించకుండా ఈజీగా తినేయచ్చు. దానికి అసలు వెల్లుల్లిపాయ ఇస్తే స్పెషల్ టేస్ట్, స్పెషల్ వాసన చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్. కాబట్టి అలాంటి ఆరోగ్యకరమైన బ్లడ్ ని పల్చగా చేసి రక్తం గడ్డగట్టకుండా, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా రక్షించే ఈ కూర ఎలా తయారు చేసుకోవాలి చూడండి. మేతి గార్లిక్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మెంతికూర 1.5 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, వేరుశనగపప్పులు చెక్క ముక్క 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో శనగపిండి వేసి దోరగా వేడి చేయాలి. వేడి చేస్తే అందులో పచ్చిపోయి కమ్మదనం వస్తుంది. అలా పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని అందులో వేపించిన వేరుశెనగపప్పుల ముక్క చెక్క వేసాం. దాంతోపాటు వేపించిన శనగపిండి కూడా ఇందులో వేసేసాం. ఈ రెండింటిని మిక్సీ జార్లో మెత్తగా అట్లా పౌడర్లా చేసుకోవాలి. అందులో టమోటా ముక్కలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తే గ్రేవీ వస్తుంది. ఇక మెంతికూరకి తాలింపు వేస్తున్నాం. నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి, మేగడ కొద్దిగా వేడెక్కాక అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇందులో కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసేసి ఆ మేగడలో ఇవన్నీ దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో మనం బాగు చేసుకుని గిల్లుకున్న మెంతికూరని ఇందులో వేసేస్తాం. అన్నిటికంటే తొందరగా మెంతికూర ఉడుకుతుంది, ఎందుకంటే పల్చగా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా ఇలాంటి కూర చేసుకోవచ్చు. కాకపోతే మెంతికూర గిల్లుకోవటం చాలా పెద్ద శ్రమ, వండుకోవటం చాలా సులభం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు లేని లోటు లేకుండా న్యాచురోపతి ఫాలోవర్స్ టేస్టీగా తినాలంటే మెంతికూర ఆకుకూరల్లో ఫస్ట్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టేసి మగ్గనిస్తే మెంతికూర చక్కగా తాలింపులో మగ్గుతుంది. మగ్గిన దాంట్లో వేరుశనగపప్పులు, శనగపిండి వేసి, టమోటా వేసి గ్రైండ్ చేసిన గ్రేవీని మనం ఇందులో వేసేస్తాం. అలా గ్రేవీలో మెంతికూర బాగా మగ్గిన తర్వాత కాస్త అందులో నిమ్మరసం వేసేస్తాం. తర్వాత బాగా కలిపేసి దింపేస్తాం. పుల్కాల్లో కానీ చపాతీల్లో కానీ కర్రీ మరి ఫస్ట్ నుంచి కూడా అసలు ఉప్పు లేని లోటు లేకుండా అందరూ బాగా తినగలిగే బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు. ట్రై చేసి చూడండి అందరూ. చూసారు కదండి, మరి ఎటువంటి పోషకాలు పోకుండా ఉండే విధానంలో గార్లిక్ మేతిని తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు చూపించారు. కాబట్టి ఈసారి మెంతికూర తెచ్చుకున్నప్పుడు ఈ విధానాన్ని ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.